కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఓ ఇంటివాడయ్యారు. తొలిసారి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన 2 సార్లు కార్పొరేటర్గా, 2 సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఇంతకాలం తన అత్తమ్మ నివాసంలోనే కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఆయన పేరిట ఒక్క ఆస్తి కూడా లేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఎంపీ కార్యాలయం పక్కనున్న 2 గుంటల స్థలం కలిగిన పాత నివాసం అమ్మకానికి రావడంతో 98 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన మొత్తంలో 85 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రుణం తీసుకున్నారు. సంజయ్ సతీమణి అపర్ణ ఎస్బీఐ ఆఫీసర్ కావడంతో బ్యాంక్ లోన్తో ఆ ఇంటిని కొనుగోలు చేయడం గమనార్హం. సోమవారం కరీంనగర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇచ్చేసిన బండి సంజయ్ కుమార్ ఆ ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకువచ్చారు. మరోవైపు తొలిసారి చిన్న ఇంటిని కొనుగోలు చేసిన కేంద్ర మంత్రి ఎంపీ కార్యాలయానికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆ ఇంటిని చూపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేయడం కనిపించింది. ఒక్కసారిగా కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా గెలిస్తేనే వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకోవడం చూస్తున్నామని, బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులను దాచుకోవడం చూశామని, కానీ సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్న సంజయ్ మాత్రం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా సంపాదించుకోకుండా పార్టీకి, కార్యకర్తల కోసం ఖర్చు చేశారని, ఇన్నాళ్లకైనా ఓ ఇంటివాడైనందుకు సంతోషంగా ఉందంటూ ఆయన అనుచరులు వ్యాఖ్యానించడం విశేషం. ఒక్కసారిగా కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా గెలిస్తేనే వందల కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టడం చూస్తున్నామని, బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులను దాచుకోవడం చూశామని, కానీ సుదీర్ఘ కాలంలో రాజకీయాల్లో కొనసాగుతున్న సంజయ్ మాత్రం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా